వెంకీ అట్లూరి గారు 'లక్కీ భాస్కర్'కి సీక్వెల్ ఉంటుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే సీక్వెల్‌లో స్టోరీ ఎలా ఉండొచ్చు? భాస్కర్ క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూశాక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని 4 సెగ్మెంట్స్‌గా డివైడ్ చేశాను. సెగ్మెంట్ 1 పార్ట్ 1లో భాస్కర్ చేసిన ఫినాన్షియల్ క్రైమ్స్. టీవీ స్మగ్లింగ్. ఇంపోర్టెడ్ టీవీస్ని స్పేర్ పార్ట్స్ కింద రాయించి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటారు. ఆ టీవీస్ని మార్కెట్లో ఎంఆర్పి రేట్కి అమ్మి మంచి ప్రాఫిట్స్ చేసుకుంటారు. లగ్జరీ కార్ స్మగ్లింగ్. దుబాయ్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన ఫారిన్ కార్స్ని గోవాలో ఒక రిసార్ట్ ఓనర్కి అమ్ముతారు. బ్యాంక్ ఫండ్ డైవర్జన్. ఇది మూవీలో భాస్కర్ ఓన్ ఐడియా. బ్యాంక్ క్యాష్ని టెంపరీగా డైవర్ట్ చేసి ఆ మనీతో యాంటోనీ టీవీ స్మగ్లింగ్ని ఫినాన్స్ చేస్తాడు. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఆడిట్కి ముందే ఆ మనీని బ్యాంక్లో పెట్టేస్తాడు. కాబట్టి పర్మనెంట్ షార్టేజ్ క్రియేట్ అవ్వదు. హర్ష మెహ్రా స్కామ్. భాస్కర్ హర్ష మెహ్రా చేసే స్కామ్ని కనిపెడతాడు. కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా తను కూడా స్కామ్లో ఇన్వాల్వ్ అవుతాడు. బ్యాంక్ బిఆర్లో 2% అమౌంట్ తీసుకొని స్టాక్స్ గురించి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. హవాలా మనీ లాండరింగ్. భాస్కర్ ప్రతిసారి హర్ష మెహ్రా బీఆర్లో 2% అమౌంట్ క్యాష్ రూపంలో తీసుకుంటాడు. ఆ క్యాష్కి ప్రాపర్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ ఏమీ ఉండవు. సింపుల్గా చెప్పాలంటే ఆ డబ్బుకి ఎలాంటి లెక్కలు ఉండవు. కాబట్టి ఆ అమౌంట్ బ్లాక్ మనీ కిందికి వస్తుంది. ఈ బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేయడానికి భాస్కర్ ముందు ఆ మనీ మొత్తాన్ని హవాలా నెట్వర్క్ ద్వారా ఫారెన్కి పంపిస్తాడు. ఇండియాలో ఆ డబ్బులు లీగల్గా కనిపించడానికి సుమతి హోమ్ ఫుడ్స్ని కవరప్గా వాడుకుంటాడు. అంటే ఇల్లీగల్గా వచ్చిన డబ్బుని ఫారెన్కి పంపించి అక్కడి షెల్ కంపెనీస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఆ బ్లాక్ మనీని బిజినెస్ ఇన్కమ్ లాగా అకౌంట్స్లో చూపిస్తాడు. దానివల్ల ఆ బ్లాక్ మనీ లీగల్ ఇన్కమ్ లాగా కనిపించి వైట్ మనీగా మారిపోతుంది. సెగ్మెంట్ 2 అండర్స్టాండింగ్ భాస్కర్స్ క్యారెక్టర్. మూవీ బిగినింగ్లో భాస్కర్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ బ్యాంక్ ఎంప్లాయ్. కష్టపడితే ప్రమోషన్ వచ్చి తన ఫినాన్షియల్ సిచ్యువేషన్ మారుతుందని నమ్ముతాడు. కానీ తనకు వచ్చింది అవమానాలు, అప్పులు, ఫినాన్షియల్ ప్రెషర్, రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్. సో భాస్కర్ ముందు గ్రీడీ కాదు, డెస్పరేట్ అవుతాడు. ఫినాన్షియల్ క్రైమ్లోకి వెళ్ళడం తనకేం ఇష్టం కాదు. ఆ డెస్పరేషనే తనని అటువైపు తీసుకెళ్తుంది. తర్వాత అత్యాశ వల్ల తనకే తెలియకుండా అందులో చిక్కుకుపోతాడు. భాస్కర్లో స్టాండౌట్ అయ్యే క్వాలిటీస్ ఏంటంటే భాస్కర్స్ టాక్టిక్స్. భాస్కర్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని గుర్తించి వాటిని తన అడ్వాంటేజ్గా మార్చుకుంటాడు. ప్లాన్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చో ముందే గెస్ చేసి వాటికి సొల్యూషన్స్తో రెడీగా ఉంటాడు. తన ప్లాన్ కరెక్ట్గా వర్క్ అవ్వకపోయినా పానిక్ అవ్వకుండా సిచ్యువేషన్ని బట్టి వెంటనే తన స్ట్రాటజీని మార్చుకుంటాడు. భాస్కర్ ప్లానింగ్ అండ్ టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. భాస్కర్స్ ఇంటెలిజెన్స్. ఇది భాస్కర్ బిగ్గెస్ట్ వెపన్. సినిమాలో భాస్కర్ గెలిచిన ప్రతిసారి అది తన ఇంటెలిజెన్స్ వల్ల మాత్రమే. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లూప్ హోల్స్ని కనిపెట్టి ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసి గెలుస్తాడు. క్లైమాక్స్లో కూడా ఫైట్ చేసి కాకుండా తన ఇంటెలిజెన్స్ అండ్ ప్లానింగ్తో గెలుస్తాడు. భాస్కర్స్ రియలైజేషన్. సినిమా ఎండింగ్కి వచ్చేసరికి భాస్కర్ భయం, పశ్చాత్తాపం, అత్యాశ వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అన్లిమిటెడ్ మనీ మనశ్శాంతి ఇవ్వదని అర్థం చేసుకుంటాడు. ఇదే భాస్కర్ క్యారెక్టర్ ఆర్క్. సెగ్మెంట్ 3 పార్ట్ 2లో భాస్కర్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? పార్ట్ 1లో తన క్యారెక్టర్ ప్రకారం చూస్తే పార్ట్ 2లో భాస్కర్ ఫినాన్షియలీ రిచ్ బట్ మెంటల్లీ మిడిల్ క్లాస్. కాబట్టి పార్ట్ 2లో భాస్కర్ మనీ వాల్యూ తెలిసిన వ్యక్తిగానే ఉండాలి. అన్నెసెసరీ లగ్జరీ అవాయిడ్ చేయాలి. ఎంప్లాయీస్ని రెస్పెక్ట్ చేయాలి. సక్సెస్ వచ్చినా హంబుల్గా ఉండాలి. ఇంకో విషయం, పార్ట్ 2లో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ రిచ్ లైఫ్లో ఎలా సర్వైవ్ అవుతుంది అనే పాయింట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సెగ్మెంట్ 4 లూజ్ ఎండ్స్ ఇన్ పార్ట్ 1 దట్ కుడ్ బికమ్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ పార్ట్ 2. టీవీ స్మగ్లింగ్. ఇది యాంటోనీ ఐడియా. భాస్కర్ ఫినాన్స్ మాత్రమే చేస్తాడు. కానీ స్మగ్లింగ్తో భాస్కర్కి సంబంధం ఉండదు. ఎవరితోనూ డైరెక్ట్గా డీల్ చేయడు. భాస్కర్ యాంటోనీకి ఇచ్చిన మనీకి తీసుకున్న మనీకి ఎలాంటి ట్రేస్ ఉండదు. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. లగ్జరీ కార్ స్మగ్లింగ్. ఇది కూడా యాంటోనీ స్మగ్లింగ్ బిజినెస్లో ఒక పార్ట్. ఇందులో భాస్కర్ ఫినాన్షియర్ మాత్రమే. కొన్ని ఐడియాస్ కూడా ఇస్తాడు, కానీ చాలా వరకు ఎవరితోనూ డైరెక్ట్గా డీల్ చేయడు. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. బ్యాంక్ ఫండ్ డైవర్జన్. ఇది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా చేస్తాడు భాస్కర్. మనీ ఆడిట్కి ముందే రిటర్న్ అయిపోతుంది. పర్మనెంట్ షార్టేజ్ ఉండదు. కాబట్టి ఇది సీక్వెల్కి వీకెస్ట్ ఫౌండేషన్. హర్ష మెహ్రా ఫ్రాడ్. పాసిబుల్ లూజ్ ఎండ్స్. హర్ష మెహ్రా అసోసియేట్స్. వాళ్ళకి భాస్కర్ గురించి తెలుసు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉంటే భాస్కర్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. భాస్కర్స్ ట్రేడింగ్ హిస్టరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ టైమింగ్. భాస్కర్ ప్రతిసారి రైజ్ అయ్యే స్టాక్స్ ముందుగానే కొంటాడు, పడిపోయే స్టాక్స్ ముందుగానే అమ్మేస్తాడు.
ఈ ప్యాటర్న్ ఎవరైనా అఫీషియల్స్ నోటీస్ చేస్తే దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. నిజానికి ఈ స్కామ్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. భాస్కర్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి భాస్కర్ అంటే పడదు, ఎప్పటికైనా ఇరికించడానికి ట్రై చేస్తారు, కాబట్టి రిస్క్ ఎక్కువ. ఈ స్కామ్ సీక్వెల్కి ప్రాపర్ ఫౌండేషన్ హవాలా మనీ లాండరింగ్. ఇది స్ట్రాంగెస్ట్ లూజ్ ఎండ్, ఎందుకంటే రికార్డ్స్ భాస్కర్ కంట్రోల్లో లేవు. హవాలా ఆపరేటర్ అరెస్ట్ అయ్యి హవాలా రికార్డ్స్ అండ్ కోడెడ్ లెడ్జర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి దొరికితే భాస్కర్కి చాలా డేంజర్. ఇంకో విషయం ఏంటంటే భాస్కర్ ఫాదర్ ఒక ఎక్స్పీరియన్స్డ్ చార్టెడ్ అకౌంటెంట్ మరియు ఎక్స్ బిజినెస్ మ్యాన్. సుమతి హోమ్ ఫుడ్స్ కోసం క్రియేట్ చేసిన బిల్స్లో ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని ఈజీగా కనిపెడతాడు. సో భాస్కర్ చేసిన కవరప్ క్లెవరే, కానీ పర్ఫెక్ట్ కాదు. అథారిటీస్ డీటెయిల్గా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ ఫేక్ రికార్డ్స్ డీపర్ ఇన్వెస్టిగేషన్కి స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. ఒకవేళ ఈ రికార్డ్స్ బయటికి వస్తే అది భాస్కర్కి చాలా పెద్ద ప్రాబ్లం. కంక్లూజన్, నా ఒపీనియన్ ప్రకారం పార్ట్ 2లో భాస్కర్ మళ్ళీ ఫినాన్షియల్ క్రైమ్ చేయడు. ఎందుకంటే తను కోరుకున్న సెక్యూర్ లైఫ్ తన ఫ్యామిలీకి ఆల్రెడీ ఇచ్చేశారు. మనీ ఇప్పుడు తన మోటివేషన్ కాదు, ఆశకి హద్దు ఉండాలనే విషయం తనకి బాగా తెలుసు. ఒకవేళ తను మళ్ళీ ఫైనాన్షియల్ క్రైమ్ వరల్డ్లోకి వస్తే అది అత్యాశ వల్ల కాదు, తన కంట్రోల్లో లేని ఏదో ఒక సిచ్యువేషన్ తనని ఫోర్స్ చేయాలి. భాస్కర్ ఇంకో స్కామ్ కోసమో డబ్బు కోసమో తిరిగి రాకూడదు. లైఫ్ తనకి వేరే ఆప్షన్ లేకుండా చేస్తేనే తిరిగి రావాలి. లక్కీ భాస్కర్ కథ మనీని చేసే మనిషి గురించి కాదు, స్కామ్స్ గురించి కాదు, చాయిసెస్ గురించి. ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్లో ఇంపాసిబుల్ డిసిషన్స్ తీసుకునే ఒక మిడిల్ క్లాస్ మనిషి గురించి. పార్ట్ 2 ఇదే ఫిలాసఫీ ఫాలో అయితే స్టోరీ గ్రీడ్తో కాదు, భాస్కర్ పాస్ట్ మళ్ళీ తన ముందుకు రావడంతో స్టార్ట్ అవ్వాలి. నా ప్రకారం లక్కీ భాస్కర్ 2లో బిగ్గెస్ట్ క్వశ్చన్ భాస్కర్ నెక్స్ట్ ఏ స్కామ్ చేస్తాడన్నది కాదు, తన పాస్ట్ని వదిలేసి వచ్చిన భాస్కర్ని మళ్ళీ ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసే సిచ్యువేషన్ ఏంటి అన్నది. నేనైతే పార్ట్ 2 కోసం పిచ్చ వెయిటింగ్, కానీ వెంకీ అట్లూరికి ఇంకా 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, కాబట్టి మూవీ రావడానికి ఇంకో 2 to 4 years పడుతుంది ఈజీగా. అండ్ ఆల్సో పార్ట్ 2 పార్ట్ 1కి మించి ఉండాలి కదా. మీరు అనొచ్చు పార్ట్ 1కి ఈక్వల్గా ఉన్న చాలు కదా బ్రో అని, కానీ పార్ట్ 2ని దాటాల్సింది. ఎందుకంటే గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. కానీ ఆ గెలుపు కూడా దాటి మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటే ఆ గెలుపు కాదు, మీ పేరు చరిత్రలో నిలుస్తుంది. బికాస్ history not only remembers how you finished it, it also remembers how far you went beyond your own victories.